ది పిఎంపి అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26 గురువారం రాజమండ్రి ది రెడ్డిస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే పిఎంపి డే వేడుకలకు ప్రతి పిఎంపి హాజరవ్వాలని పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ సమావేశం మండల ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుజులు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ది పిఎంపి అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన రాజమండ్రిలో మన జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో స్థానిక మెడిసేఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రదీప్ అత్యవసర పరిస్థితుల్లో పిఎంపీలు అందించే ప్రాథమిక వైద్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఎ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్, కె లక్ష్మీనారాయణ, బాబూజీలతో పాటు సభ్యులు హాజరయ్యారు. అనంతరం డాక్టర్ ప్రదీప్ను సభ్యులు సత్కరించారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రదీప్ గారికి, మిత్రులు జిల్లా కార్యదర్శి దేవానంద్ గారికి, జిల్లా కోశాధికారి చిన్ని గారికి, మండల కార్యదర్శి రమేష్ గారికి, కోశాధికారి ప్రసాద్ బాబు గారికి ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. ఎందుకంటే మన డిసెంబర్ 5వ తేదీకి నేను ఇదే రాజమండ్రికి డివిజన్ సెక్రటరీగా ఎన్నికై 25 సంవత్సరాలు పూర్తయింది. మీ అందరి తోడ్పాటుతో ఈ సెక్రటరీ నుంచి ఈ జిల్లా అధ్యక్షుడిగా 25 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు తోడ్పాటుకున్న మన రాజమండ్రి కుటుంబ సభ్యులందరికీ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను అసోసియేషన్ పరంగా. చెప్పాలంటే కొంచెం కష్టపడి పైకి వచ్చినమే. సో కష్టం తెలుసు, మాకు కృతజ్ఞత తెలుసు. మీరు పంపించిన దానికి మాకు కష్టం చూపించడం మా బాధ్యత, మేము చూపిస్తాం. మీరు చేసిన దానికి కృతజ్ఞత చూపించడం కూడా మా బాధ్యత, కాబట్టి అది మేము చూసుకుంటాం. అన్ని రకాల క్రిటికల్ కేర్ కేసెస్ చేయగలమండి. మెడిసిన్ హాస్పిటల్స్లో అన్ని ఫుల్ ప్లేజ్డ్గా పెట్టాము. రెస్పిరేటరీకి సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ అన్ని ఫుల్ ప్లేజ్డ్గా తీసుకున్నాం. కిడ్నీకి సంబంధించి ఇబ్బంది వచ్చినా కూడా చూసుకునేలాగా డయాలసిస్ అన్ని హై అండ్ వెంటిలేటర్స్, హై అండ్ మానిటర్స్ అన్నీ పెట్టామండి. సర్జరీస్ కూడా అంటే నేను మా టీం యాక్చువల్గా కిమ్స్లో చేసి వచ్చాం కాబట్టి మాకు కొంచెం హై రిస్క్ కేసెస్ డీల్ చేసే ఎక్స్పీరియన్స్ ఎక్కువగానే ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అంటే అది న్యూరలాజికల్గా ఉన్నవంటి, కార్డియాక్ సైడ్ అంటే గుండెకి సంబంధించి ఉన్నవంటి, రెస్పిరేటరీ సైడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సేఫ్ అనస్థీషియాతో సజెస్ట్ చేయడం కానీ, అలాగే సేఫ్టీ ప్రొఫైల్తో క్రిటికల్ కేర్ కేసెస్ డీల్ చేయడం కానీ వీఆర్ వెల్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నా టీం మెంబర్స్కి కూడా. సో ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ అంటే మీరు డే టు డే చూసే ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ మేము డీల్ చేయగలండి.